సరే, హిజ్రాలు సేవ చేయొచ్చా? అంటే వాక్య పరిచర్య చేయొచ్చా? సంఘమును నడిపించవచ్చా? సువార్త అయితే చెప్పొచ్చు. కాపరిత్వం కుదరదు. కాపరి పురుషుడే అయి ఉండాలి. కాపరి పురుషుడై ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు వారికి సాదృశ్యం కాబట్టి. యేసు ప్రభుకి సాదృశ్యం కనుక ఈయనేమో చిన్న కాపరి, యేసయ్యేమో ప్రధాన కాపరి కదా. అందుచేత ప్రధాన కాపరికి సాదృశ్యంగా సంపూర్ణ పురుషుడే ఉండాలి. లేకపోతే హిజ్రాలు తృతీయ ప్రకృతి వాళ్ళు తప్పకుండా వాళ్ళని కూడా దేవుడు రక్షిస్తాడు. అసలు అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో ఫిలిప్పు, సువార్తికుడైన ఫిలిప్పు గాజాకు వెళ్ళే మార్గంలో అరణ్యములో కలుసుకొని బాప్తిసం ఇచ్చిన వాడు ఎవరు? ఇథియోపియా రాణి, కందాకే రాణి యొక్క మంత్రి ఇథియోపియుడు అని నపుంసకుడు రక్షణ పొందాడు. పొంది మళ్ళీ ఇథియోపియా దేశానికి వెళ్ళి నోరు మూసుకొని ఉంటాడా? లేదు, రక్షణ పొందినని చెప్తాడు. ఇంకా అనేక మంది అసలు ఇథియోపియాలో సంఘమే ఈ నపుంసకుడు ద్వారా మొదలైంది. ఇథియోపియన్ చర్చ్ వాజ్ ఫౌండెడ్ బై దిస్ యూనక్. ఓకే, సంఘ చరిత్ర అది. కనుక ఏమీ అభ్యంతరం లేదు. వాళ్ళ యొక్క లైంగిక పరిస్థితి మీద ఆధారపడి దేవుడు వాళ్ళని ప్రేమించడం, ద్వేషించడం ఏమి ఉండదు. తప్పకుండా షండు గురించి యెషయా మనకు గొప్ప వాగ్దానం కూడా చేస్తాడు కదా, ఎండిన చెట్టును అనుకోవద్దు మీరు అది. కాబట్టి అసలు మన జెండర్ మీద ఆధారపడి ఏమున్నది? హౌ ఈజ్ అవర్ జెండర్ ఇంపార్టెంట్ ఫర్ గాడ్? అవసరం లేదు. స్త్రీలైనా మరి ఈ హిజ్రాలు అయినప్పటికీ కూడా ట్రాన్స్జెండర్ అంటారు, వాళ్ళైనా సరే రక్షణ పొందొచ్చు, సువార్త ప్రకటించవచ్చు, సమాజంలో గౌరవంగా బ్రతకొచ్చు, ఇబ్బంది లేదు. కాపరిత్వ బాధ్యత ఒకటి వాళ్ళకి ఇవ్వం, ఎందుకంటే యేసు ప్రభు వారికి సూచనగా ఇతడు ఉండాలి కాబట్టి. ఓకే సార్.